తిరుమలలోని పుణ్యతీర్థాలలో తీర్థరాజంగా విరాజిల్లుతోంది ఆకాశగంగ. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో నెలవై ఉంది ఆకాశగంగ తీర్థం. భక్తులు రహదారిపై నుంచి కిందకు మెట్ల మార్గం ద్వారా ఆకాశగంగ తీర్థానికి చేరుకుంటారు. పవిత్ర తీర్థరాజంగా వెలుగొందుతున్న ఆకాశగంగ ప్రదేశంలోనే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుడిని పుత్రునిగా పొందినట్లు పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఆకాశగంగ తీర్థానికి మేషమాసం చిత్త నక్షత్రం పౌర్ణమి రోజు విశేషంగా తీర్థోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించిన వైష్ణవ భక్తాగ్రేసరుడు తిరుమల నంబి ప్రతిరోజు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పాప వినాశనం తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తీసుకువచ్చేవాడు. తన ప్రియభక్తుడికి ఆ శ్రమ తప్పించాలనే తలంపుతో తిరుమల నంబిని బోయవాని రూపంలో పరీక్షించే సమయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే సృష్టించిన పవిత్ర జలధార ఈ ఆకాశగంగ. నాటి నుంచి తిరుమల శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్న భక్త శిఖామణి తిరుమల నంబి ఈ ఆకాశగంగ తీర్థాన్ని స్వామి కైంకర్యాలకు వినియోగిస్తూ స్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అదే సంప్రదాయాన్ని నేటికి తిరుమల నంబి వంశీయులు కొనసాగిస్తూ తిరుమల శ్రీవారికి ఆకాశగంగ తీర్థ జలాలతో కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆకాశగంగ తీర్థ సమీపంలోని ఆలయంలో శ్రీ అంజనాదేవిని, శ్రీ బాలాంజనేయ స్వామి వారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలోని గర్భగుడి ముఖద్వారంపై అంజనాదేవి తపస్సు చేస్తున్న దృశ్యం, శ్రీ బాలాంజనేయ స్వామి దివ్య మనోహర శిల్పాలు రమణీయంగా దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఈ ఆలయంలో భక్తులు సంకల్ప పూజ చేయించుకుని నేతి పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతినిత్యం శ్రీ అంజనాదేవి, బాలాంజనేయ స్వామి వార్లకు ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకం జరుగుతుంది. అలాగే హనుమ జయంతి రోజు స్వామివారికి పంచామృతాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు ఆలయాన్ని సందర్శించవచ్చు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆకాశగంగ తీర్థం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనంలో భక్తులు తిరుమల శ్రీవారిని స్మరిస్తూ కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు.